హైదరాబాద్ ఉప్పల్లో ఇద్దరు ఫేక్ ఆర్టీఓ అధికారులు హల్చల్ చేస్తున్నారు. ఏడాది నుంచి ఉప్పల్, చిలకానగర్, మేడిపల్లి, నార్పల్లి, ఘట్కేసరి ఏరియాల్లో మిల్లర్ వాహనాల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ప్రేమ్ కుమార్ రెడ్డిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరో వ్యక్తి పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. తమను మోసం చేసిన వ్యక్తి ఉప్పల్ పిఎస్ లో ఉన్నట్లు తెలుసుకుని 300 మందికి పైగా భవన నిర్మాణ మేస్త్రీలు, మిల్లర్ల యజమానులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ ఉప్పల్లో ఇద్దరు ఫేక్ ఆర్టీఓ అధికారులు హల్చల్ చేస్తున్నారు. ఏడాది నుంచి ఉప్పల్, చిలకానగర్, మేడిపల్లి, నార్పల్లి, ఘట్కేసరి ఏరియాల్లో మిల్లర్ వాహనాల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ప్రేమ్ కుమార్ రెడ్డిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరో వ్యక్తి పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. తమను మోసం చేసిన వ్యక్తి ఉప్పల్ పిఎస్ లో ఉన్నట్లు తెలుసుకుని 300 మందికి పైగా భవన నిర్మాణ మేస్త్రీలు, మిల్లర్ల యజమానులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ ఉప్పల్లో ఇద్దరు ఫేక్ ఆర్టీఓ అధికారులు హల్చల్ చేస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, ఫేక్ ఆర్టీఓ అధికారులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అలాగే ఉప్పల్ పిఎస్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సుధాత్రి, గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఉప్పల్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఫేక్ ఆర్టీఓ అధికారులుగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రీసెంట్ గా కొంతమంది ఎవరైతే మేస్త్రీలు ఉంటారో, మిల్లర్ల యజమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఏడాది నుంచి కూడా ఇటు ఉప్పల్ కావచ్చు, చిల్కానగర్ కావచ్చు, మేడిపల్లి, నారపల్లి, ఘట్కేసర్ ఇలా పరిసర ప్రాంతాల్లో కూడా ఏరియాలో మిల్లర్ వాహనాల యజమానులను కూడా బెదిరించి అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రేమ్ కుమార్ రెడ్డిని అయితే ప్రజెంట్ గా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే ఇతను ఎవరైతే ప్రేమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో, ప్రేమ్ కుమార్ రెడ్డికి సహకరించినటువంటి మరో వ్యక్తి కూడా ఉన్నారు. అతనైతే ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అతన్ని పట్టుకుంటే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రేమ్ కుమార్ రెడ్డిని ఒక్కసారిగా పోలీసులకు పట్టుకుంచడం, అసలు ఇన్ని రోజుల నుంచి కూడా ఇంకా మేమే కాకుండా ఇంకెవరినైనా బెదిరించారా అనే కోణాలు కూడా వాళ్ళు విచారించాలి అని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు కూడా అదే రీతిగా వాళ్లకు ఇటు ప్రేమ్ కుమార్ రెడ్డిని కూడా గట్టిగా నిలదీసి అడగడం కూడా జరిగింది. ఎందుకు ఫేక్ ఆర్టీఓగా అధికారులుగా మీరు హల్చల్ చేస్తున్నారు? వారికి ఉన్నటువంటి మంచి పేరుని మీరు ఎందుకు చెడగొట్టాలనుకుంటున్నారు? ఎందుకు చేశారు అని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరో వ్యక్తి పరారులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసుకురావాలి, తనకు కూడా శిక్ష పడాలని చెప్పేసి ఇటు వీళ్ళు ఎవరైతే మేస్త్రీలు, మిల్లర్ల యజమానులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే తమను మోసం చేసినటువంటి వ్యక్తి ఉప్పల్ పిఎస్ లో ఉన్నట్టు కూడా తెలుసుకొని ఇటు 300 మందికి పైగా కూడా ఇటు భవన నిర్మాణ మేస్త్రీలు, మిల్లర్ల యజమానులు మొత్తం కూడా అక్కడికి చేరుకొని పోలీస్ స్టేషన్ చేరుకొని మొత్తం కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొందని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా ఈ రోజు అయితే దాదాపుగా 300 మందికి పైగానే అక్కడ వచ్చారంటే ఎంతవరకు ఆ ప్రేమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళని మోసం చేశాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది నుంచి అంటే సంవత్సరం నుంచి వాళ్ళు ఎంత డబ్బులు వసూలు చేశారని కూడా లెక్కల్లో లేదు అని కూడా అక్కడ ఉన్నటువంటి మేస్త్రీలు చెప్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఉప్పల్లో ఇలా ఫేక్ ఆర్టీఓగా అధికారులం అని చెప్పేసి హల్చల్ చేస్తున్నటువంటి కొంతమంది వాళ్ళని అయితే పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. మరో వ్యక్తిని అయితే పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంక్రీట్ ఇటు చూసుకోవచ్చు, కాంక్రీట్ మిల్లర్స్ యజమానులను కూడా బెదిరించి మొత్తం మీద వాళ్ళు చేసినటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు వాటిని బెదిరిస్తూ వాళ్ళ నుంచి డబ్బునైతే వసూలు చేస్తున్నారు. చాలా వరకు కూడా వేలల్లో కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి మేస్త్రీలు చెప్తున్నారు. వాటన్నిటిని కూడా రిటర్న్ గా మాకు ఆ డబ్బులు ఇప్పించాలి, మరోసారి ఇలాంటి తప్పుడుగా ఆ ఫేక్ ఆర్డీఓగా అధికారులం అని చెప్పేసి వేరే వాళ్ళని కూడా ఇలా దోపిడీ చేయకూడదు, అలా చేయకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి యజమానులు, మేస్త్రీలు అందరూ కూడా పోలీసులకు ఒక వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అక్కడ టోటల్ గా ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులు కూడా వాళ్ళని కాస్త కుదుట పడే విధంగా కూడా నచ్చ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ విజువల్స్ లో కనిపిస్తుంది. సుధాత్రి.